నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈ రోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్కి వెళ్ళే ముందు తప్పకుండా మీరు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. అసలు వైకుంఠ ఏకాదశి 10 రోజుల పండగ ఎందుకు జరుపుకుంటారు, దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అన్నది టీటీడీ వారే అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ చేసి ఆ పండగ యొక్క విశిష్టత మనకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన దర్శనం టికెట్లు తిరుపతిలో 9 కౌంటర్లలోనూ, తిరుమలలో 1 కౌంటర్లలో అయితే డిసెంబర్ 22వ తారీఖు నుంచి విడుదల చేయబోతున్నారు. ఆ కౌంటర్ల పేరు ఏంటో కూడా నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. ముందుగా అయితే అసలు వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి అనేది టీటీడీ వారి మాటల్లో మనం విందాము. చూడండి, ఓపికతో 2 నిమిషాలు వినండి. శ్రీవారి ఆలయంలో 10 రోజులు వైకుంఠ ఏకాదశి దర్శనము. వైష్ణవ ఆలయాల సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుండి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకి దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టతం ఇలా ఉంది. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు 1 రోజు అంటే భూలోకంలో 1 సంవత్సరం అని అర్థం. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలు, ఇక్కడ 6 నెలల ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు, ఇక్కడ 6 నెలల దక్షిణాయనం అని అర్థం. వైకుంఠంలో తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తున్నాము. తెల్లవారుజామున బ్రాహ్మం ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు, ఋషులకు దర్శనమిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకంలో కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒక్కసారి జరిగే ప్రక్రియ కనిపిస్తుంది. అర్థమైంది కదా మీ అందరికీ? ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయంలో ఈ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువుకి ప్రత్యక్షంగా దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది అనేది నమ్మకం. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజుల్లో ఏ రోజు చేసుకున్న అన్ని రోజులు సమానమే. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి. తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తులు రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో వలసే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చి ఫోటోకాల్ వీఐపీలకు పరిమితంగా మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది. సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. మరొక పాయింట్, వైకుంఠ ద్వార దర్శనం ఫలితం 10 రోజుల పాటు ఉంటుంది. కావున వీవీఐపీలు ఇతర భక్తులు తొలి రోజే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలన్న తొందరపాటు లేకుండా 10 రోజులు ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా టీటీడీ కోరటమైనది. టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది. మీ అందరికీ అర్థమైంది కదండి. ఈ 10 రోజులు ఎప్పుడు దర్శనం చేసుకున్నా కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నటువంటి భాగ్యము, అనుభూతి, పుణ్యము మనకు వస్తుందని టీటీడీ యాజమాన్యం వాళ్ళే అఫీషియల్గా మనకి చెప్పడం జరిగింది. సో మీకు ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా ఈ 10 రోజుల్లో ఏదో ఒక రోజు రండి. మీకు ఈ కథ అంతా అర్థమైంది కదా. ఇన్ కేస్ మీరు చదువుకోవాలి అనుకుంటే ఈ స్టోరీని మీకు కామెంట్ సెక్షన్లో నేను పెడతాను. దయచేసి మీరు చదవవలసిందిగా నా చిన్న రిక్వెస్ట్. అలాగే మరొక పాయింట్ ఏమిటి అంటే, ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన దర్శన టికెట్లు అనేది తిరుపతిలో శ్రీనివాస కాంప్లెక్స్ మెయిన్ బస్టాండ్ ఎదురుగా 1 కౌంటరు, 2వ కౌంటర్ విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఎదురుగాను, 3వ కౌంటరు గోవిందరాజ స్వామి సత్రము రైల్వే స్టేషన్ వెనుక వైపు, 4వ కౌంటరు భూదేవి కాంప్లెక్స్ అలిపిరి మెట్ల మార్గం దగ్గర, అలాగే 5వ కౌంటరు ఇందిరా మైదానం మున్సిపల్ కార్యాలయం దగ్గర, 6వ కౌంటరు జీవనకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద, అలాగే 7వ కౌంటరు రామానాయుడు ఉన్నత పాఠశాల బైరాగిపేట, 8వ కౌంటరు ఎంఆర్పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, 9వ కౌంటరు రామచంద్ర పుష్కరిణి సమీపంలో ఉంటుంది, 10వ కౌంటరు తిరుమలలో కేటీబీహెచ్లో ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోవాలండి. అలాగే మరో అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు మార్షల్కి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్స్ సేవలు, ముందు గడప దర్శనం చేసుకునే సేవలు అయితే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయి. దయచేసి మీరు అంతా బుక్ చేసుకోండి. అలాగే ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి మార్షల్కి సంబంధించి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆశిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి
మార్చి 20 నుంచి 24వ తారీఖు వరకు సంబంధించినటువంటి ఫ్లోట్ ఫెస్టివల్ అంటే తెప్పోత్సవం సంబంధించిన తిరుమల సేవా దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయలు మార్చ్ నెల దర్శనం టికెట్ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి మార్చ్ నెల అంగప్రదర్శన విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోట విడుదలవుతుంది, బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శన్ టికెట్లు అలాగే దర్శన్ టికెట్లతో పాటు రూములు కూడా విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి మార్చ్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మార్చ్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్ విడుదలవుతుంది, దయచేసి మీరందరూ బుక్ చేసుకోగలరు. ఇన్ని అప్డేట్స్ వెంటనే ఈ రోజు నుంచి మొదలయ్యాయండి. సో మీరు ttddevastanam.ap.gov.in అన్న వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ అప్డేట్స్ అన్ని మీరు చదువుకొని మీకు ఏది కావాలో అది చక్కగా బుక్ చేసుకోగలరు, ఆయా తేదీలో బుక్ చేసుకోండి. సో ఇవ్వండి ఈరోజు తిరుమల అప్డేట్స్. అలాగే మీ అందరికీ వైకుంఠ ద్వార దర్శనంకి సంబంధించి కథ అర్థమైందని ఊహిస్తూ నమ్ముతూ అలాగే ఇటు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి దర్శన టికెట్లు కూడా ఈ 10 కౌంటర్లలో 4,23,500 టోకెన్లు అయితే ఇవ్వబోతున్నారు. దయచేసి మీరంతా కూడా వీటిలో పాల్గొని ఈ టోకెన్లు తీసుకుంటారని ఆశిస్తూ మరొక అప్డేట్తో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.